సో గెలుస్తాడని అనుకున్నారా? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో తిరుగుతున్నప్పుడు పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత ఈసారి ఖచ్చితంగా మేము గెలుస్తాం, ఆయన గెలుస్తాడని అనుకున్నారా? 100% అది కాన్ఫిడెన్స్ ఉండే. ఎందుకంటే ఇంటింటికి వెళ్తుంటే మా అబ్బాయి మా కొడుకు అని మేము చిన్నప్పటి నుంచి పెంచినాము, అట్లా అందరి స్వాగతాలు మంగళారతితో రిసీవ్ చేసుకోవడం, దాన్ని బట్టి మంచి మెజారిటీతో గెలుస్తాడన్న కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ఓకే. సో మీ పోటీ చేస్తున్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు అపోజిషన్ పార్టీ కూడా చాలా బలంగా దూకుడుగా వ్యవహరిస్తుంది, అట్లాగే విమర్శలు కూడా చేస్తుంటారు. మీ ఫ్యామిలీ మీద చేసిన విమర్శ వీళ్ళు మొత్తం రౌడీ ఫ్యామిలీ ఇది అని బాగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ మాటలు విన్నప్పుడు, అవన్నీ విన్నప్పుడు మీకేమనిపించేది? మాకైతే మేమేం ఫీల్ కాలేదు. ఎందుకంటే రౌడీలో మేము కాము కాబట్టి మేము ఎందుకు ఫీల్ అవుతాం, మేము ఫీల్ కాము. ఈ రోజు తీర్పిచ్చారు కదా జూబ్లీస్ కుటుంబ సభ్యులు ఎవరు రౌడీలు అనేది, సో వాళ్ళ విమర్శలకే మేము వదిలిస్తాం. అదే సమాధానమా మీకు? అంతే. సో ఈ విజయంలో ఎవరి పాత్ర కీలకమని మీరు అనుకుంటే, ఎవరి పాత్ర ఎక్కువగా కనిపించింది మీకు? కష్టపడ్డ వాళ్ళు ఎవరు? మా హస్బెండ్, మా మామయ్య, మా మరిది. ఓకే, అందరు కష్టపడ్డారు. సో మీ మామగారి డ్రీమ్ కదా? అవును. సో ఎప్పుడైనా అనిపించిందా మామగారు మీ డ్రీమ్ కోసం ఒకటే పోటీ చేస్తున్నాడు, ఓడిపోతున్నాడు, మరి ఈసారి అయిద్దా కదా, డబ్బులని ఖర్చు అయిపోతున్నాయని మీకు ఎప్పుడు అనిపించలేదు? అసలు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే మేము ప్రజాసేవ చేస్తూనే ఉంటాము. మా మామయ్య మంచిగా చేసిండు, అందరికి ప్రజలకు సేవ చేస్తాడు కాబట్టి మేము ఎప్పుడు అట్లా అనుకోం. ఇప్పుడే ఎలక్షన్స్ అనే కాదు, ఎప్పుడు ప్రజాసేవ చేస్తూనే ఉంటాడు కాబట్టి మాకు ఆ థాట్ కూడా రాదు. ఓకే. సో ఇంతకు ముందు వైఫ్ ఆఫ్ నవీన్ యాదవ్, ఇప్పుడు వైఫ్ ఆఫ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎట్లా అనిపిస్తున్నది? హ్యాపీగా ఉంది. కాకపోతే మేము ఎప్పుడు ఎట్లా ఉంటామో అట్లానే ఉంటాం, డౌన్ టు ఎర్త్.